ఆ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి. తప్పనిసరి పరిస్థితుల్లో 12 సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా. 12 ఏళ్ళ? ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది. ఇక నుంచి మీరు స్వేచ్ఛాజీవి, విహంగంలా విహరించు తల్లి. ఈ రథవర్గాడు అయితే ప్యూర్ కన్నడలో మాడుతున్నాడు, లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు. ఈడి సిమ్ము సింగిలో డ్యూలో. రేపే మీకు ఆలియాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్య ఘోష మధ్య రణఘణ ధ్వనుల శుభ శంకరావంతో నిశ్చితార్థం జరప తలపెట్టినాం. దీనికి రాయల అంశ, రథావర వంశ, ప్రజల ప్రశంస తోడుగా ఉంటుంది. ఇంక మేము వెళ్ళొస్తామయ్యా. మీరంతా వివాహానికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూవరులకు ఆశీస్సులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాం. 12 సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోనే ఉన్నావా? ఎందుకు? చిన్నప్పుడు ఒకరోజు ప్యాలెస్ కి నంజుండప్ప స్వామి వారు వచ్చారు.